ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయంగా కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ద్వారా కొందరు సర్వీస్లో ఉన్న ఐఏఎస్లతో రహస్య భేటీ నిర్వహించారని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సమావేశం వెనుక ఓ పార్టీ హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం హైదరాబాద్ లో నివసిస్తున్న ఒక రిటైర్డ్ ఉన్నతాధికారి కొందరు ఏపీ ఐఏఎస్లను సంప్రదించి సమావేశానికి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. మొదట హైదరాబాద్ లోనే చర్చలు ప్రారంభమైనప్పటికీ తర్వాత విజయవాడలోని ఒక అపార్ట్మెంట్ ను వేదికగా చేసుకుని మరోసారి భేటీ జరిగినట్లుగా సమాచారం లభిస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని అందించడానికి టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ మనతో పాటు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సో రఫీ గారు చెప్పండి, ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జగన్ దూతగా మారి కూటమి ప్రభుత్వంపై కుట్రలు చేయడానికి పన్నాగం పన్నినట్లుగా మనకైతే సమాచారం లభిస్తోంది. దీనిపై మీ కామెంట్స్ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర 4-5 లక్షల కోట్లు డబ్బు ఉంది మేడం. ఆ డబ్బుతో అతను ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలైనా చేస్తాడు. ప్రజల్లో వెళ్ళడానికి అతనికి వెసులుబాటు దొరకట్లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం తను చెప్పిన వాగ్దానాలనే కాకుండా ఇంకా ఎక్కువ చేస్తూ ఉంది. అభివృద్ధిలోనూ అలాగే రాష్ట్రానికి సంబంధించిన సంపదను సృష్టించడంలో చాలా శరవేగంగా ముందుకెళ్తుంది. ఈ పరిస్థితుల్లో మనం కూటమి ప్రభుత్వాన్ని నేరుగా ఎదుర్కొనే పరిస్థితి లేదని తెలిసి దొడ్డిదారిన డబ్బులతో ఈ ఐఏఎస్ అధికారులని ఇతర అధికారుల్ని వాళ్ళని అట్రాక్ట్ చేసి ఏదో రకంగా లీకేజీలు తెచ్చుకొని వాటిని కొండంత చేసి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలనేటువంటి ఆలోచనకి తెరలేపాడు. గతంలోనే హైదరాబాద్ లో అపార్ట్మెంట్ లో ఇలాంటి మీటింగ్ జరిగిందని ఆంధ్రజ్యోతి ఆ రోజు ఆ వార్తని ప్రముఖంగా ప్రచురించడంతో వాళ్ళు ఎక్కడ దొంగలు అక్కడ గప్చిపన్న పద్ధతిలో వాళ్ళు ఆగిపోయారు. అయితే కూటమి నాయకత్వం ఈ అవినీతి అధికారుల మీద జగన్మోహన్ రెడ్డికి సాధేదారులుగా పనిచేస్తున్నటువంటి అధికారుల మీద కొరడా చురిపించకపోవడంతో వాళ్ళలో మళ్ళీ కాస్త తలలు ఎగిరేసే పరిస్థితి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఐఏఎస్ అధికారి ఎవరున్నారండి, అజయ్ కల్లాం రెడ్డో లేకపోతే జవహర్ రెడ్డి లేకపోతే ఇంకో రెడ్డో ఎవరో ఈ కార్యక్రమానికి పూనుకుంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో బాగా అక్రమంగా సంపాదించుకుంటే వాళ్లే అక్రమంగా పదవులు పొందడం కానీ సంపాదన కానీ బాగా చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు కానీ అధికారులు కానీ వాళ్ళు తమ బాస్కి ఏదో రకంగా మనం మద్దతుగా నిలవాలా అనేటువంటి నిర్ణయంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆదేశించుంటాడు. ఈ ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇలాంటి ప్రయత్నానికి పూనుకున్నారు. ఇదే కాదు, జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎన్నో రకాల కులాల మధ్య చిక్కు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సునీల్ కుమార్ ఐఏఎస్ ఎవరైతే ఉన్నాడో అతనితో కాపుల్ని దళితుల్ని ఒక వేదిక మీద తీసుకురావాలని చెప్పి అతను మాట్లాడాడు. ఈ కూటమిలో ఉన్నటువంటి కాపు వర్గీయులను బయటికి ఎలా తీసుకురావాలని చెప్పి కాపు నాయకులతో మాట్లాడించటం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. అయితే అతను నేరుగా నేను ఈ కూటమితో
పోటీ చేసి గెలవలేను, నాకు 11 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు ఇంకా ప్రజల్లో నా పలుకుబడి పడిపోయింది, ఈ తిరుపతి లడ్డూతో హిందూ సమాజం మొత్తం కూడా ఆగ్రహంగా ఉంది, నన్ను అసహించుకుంటా ఉంది, కాబట్టి ఏదో రకంగా కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తే ఆ ఫెయిల్యూర్స్ మీద నేనేమైనా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందా అని చెప్పి ఆలోచన చేసి అందులో భాగంగా ఈ పనికి పూనుకున్నాడు. ఈ ఐఏఎస్ అధికారులందరూ గతంలో బాగా సంపాదించుకున్న వాళ్ళు. నేనేం చెప్తానంటే మా ప్రభుత్వ పెద్దలకి, మీరు జగన్మోహన్ రెడ్డితో లింకులో ఉన్నటువంటి ఈ ఐఏఎస్ అధికారి కానివ్వండి, ఏ పెద్ద పదవిలో ఉన్న వాళ్ళని కానివ్వండి, వాళ్ళ మీద కన్నేసి ఉంచండి, వాళ్ళకి అపరిమితమైన అధికారాలు ఇవ్వకండి. ఇస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో విపరీతంగా అక్రమంగా సంపాదించుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి సంపాదన లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేసేటువంటి ఈ బంగారు బిస్కెట్లకి కక్కుర్తి పడి వాళ్ళు ఏమైనా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే పనికి పూనుకుంటారు. ఇప్పుడు ఈ వార్త ఆంధ్రజ్యోతి బయట పెట్టింది కాబట్టి ఈ ఎవరెవరైతే వెళ్ళారు అవన్నీ కూడా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకొని వాళ్ళు ఏమైనా కీలకమైన పోస్టులో ఉంటే వాళ్ళని పక్కన పెట్టండి. ఇంకా ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా జల్లెడ పట్టండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతూ ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు చేరువ చేస్తూ ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం తీసుకొస్తా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తున్నటువంటి అధికారులు ఎవరో గుర్తించండి. గుర్తించి వాళ్ళ మీద వేటు వేయండి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి కులాలు గుంపటి పెడతాడు, మతాల మధ్య గుంపటి పెడతాడు, ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి సీక్రెట్ వార్తల్ని బయటికి తీసుకొస్తాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు, చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ ఇంటెలిజెన్స్ అధికారులు నిన్న శుక్రవారం నాడు ఆ విజయవాడ క్లబ్ దగ్గర అపార్ట్మెంట్లో ఎవరైతే సమావేశమయ్యారో వాళ్ళ పేర్లు బయటికి తీసుకొచ్చి ప్రభుత్వానికి ఇవ్వండి. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలా. ఇప్పటికి కూడా కొంతమంది కలెక్టర్లు, కొంతమంది ఆర్డీఓలు, కొంతమంది తహసీల్దారులు, ఎస్పీలు, డిఎస్పీలు ఇంకా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. మనం చూసాం. మొన్న జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వెళ్తే ఒక రాష్ట్రపతికి ఇచ్చినటువంటి ప్రోటోకాల్ ఇచ్చారు. మొత్తం కూడా ట్రాఫిక్ వ్యవస్థను ఆపేసి ఆయన విమానాశ్రయానికి వెళ్ళే వరకు కూడా మొత్తం ట్రాఫిక్ వ్యవస్థ ఆపేశారు. 30 నిమిషాల పాటు ప్రజలు చాలా బాధలు పడ్డారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పారు, మేము వస్తున్నప్పుడు ట్రాఫిక్లో ఆపి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు, నేను వచ్చినా సరే అని చెప్పినప్పటికీ దాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి సేవలో ఈ ట్రాఫిక్ ఈ రకంగా ఆపినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ డిఎస్పీయో ఆ ట్రాఫిక్ సిఐఓ ఎవరున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద వేటు వేయాలండి. ఇలాంటి కార్యక్రమాలకి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు పూనుకోకపోతే జగన్మోహన్ రెడ్డి చాలా దురాఘాతాలు, చాలా కుట్రలు చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు తెర లేపారు. కాబట్టి దీని ఆదిలోనే మొగ్గలోనే తుంచకపోతే ఇది చాలా ప్రమాదం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నానండి. జగన్ బానిసలుగా ఉన్న కొంతమంది అధికారులు ఇప్పటికీ కూడా అదే తంతు కొనసాగిస్తున్నారు. మరి ఇటు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 సంవత్సరాలు కూడా పూర్తయిపోయింది. ఇటు ఆఫీసర్స్ పై గానీ సిస్టమ్ లో గానీ ఎలాంటి మార్పులు రాలేదు, అదే తంతు కొనసాగుతుంది అంటూ కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై మీరేం చెప్తారు? నేను కూడా అదే చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు అధికారుల పట్ల. వాళ్ళు దాన్ని సాకుగా తీసుకొని వీళ్ళు మనల్ని చేయరు, మనం జగన్మోహన్ రెడ్డి సేవలో తరిద్దాం, ఎందుకంటే ఆయన హయాంలో అక్రమంగా 100 కోట్లు సంపాదించుకున్నాం, గెస్ట్ హౌస్లు కట్టుకున్నాం, ఫామ్ హౌస్లు కట్టుకున్నాం, మనం బ్రహ్మాండంగా ఉన్నాం, ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారానికి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది, కూటమి విచ్ఛిన్నమయ్యే పరిస్థితి లేదు, కాబట్టి ఏదో రకంగా ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి మనం అందరం కూడా కగ్గడం కట్టుకోకపోతే
మళ్ళీ ప్రభుత్వం అధికారానికి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అధికారానికి రావడానికి మనం ఏమేమి చేయాలో ఆ పనులు చేద్దామని చెప్పి అధికారులందరూ కూడా, ఈ అవినీతి అధికారులందరూ కూడా కూడబలుకున్నట్టున్నారు. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ మీద వేటు వేయకపోతే ప్రభుత్వానికి చాలా తీవ్ర నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నానండి. రఫీ గారు, ఇంతకీ ఈ ఎవరైతే ఈ రిటైర్డ్ ఐఏఎస్ ఉన్నారో అతను ఎవరు అనే దాని గురించి మీకు ఏమైనా విశ్వసనీయ సమాచారం ఏమైనా మీకు లభించిందా? అంటే గడిచిన 6 సంవత్సరాల క్రితం కూడా కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు అప్పటి గవర్నర్ ని కలిసి చంద్రబాబు మీద కూడా, అంటే అప్పుడు సీఎం గా లేరు చంద్రబాబు, సో అప్పుడు ఆయన మీద కంప్లైంట్ చేసినట్లుగా కూడా మనకి అప్పుడు సమాచారం లభించింది. ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారే ఇప్పుడు కూడా ఈ భేటీకి కారణమై ఉంటారు అని ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సేవలో తరించి అక్రమాలకు పాల్పడినటువంటి ఐఏఎస్ అధికారులు కీలకమైన వ్యక్తి అజయ్ కల్లాం రెడ్డి అండి. ఆ తర్వాత తను జూనియర్ అయినప్పుడు కూడా చీఫ్ సెక్రటరీ హోదాని పొంది వెలగబెట్టినటువంటి వ్యక్తి జవహర్ రెడ్డి. ఆయన హయాంలో ఎన్ని అక్రమాలు విశాఖపట్నంలో చేశాడో చూసాం. ఇంకా కొంతమంది ఉంటారు, వీళ్ళిద్దరే కాకుండా. వాళ్ళు ఖచ్చితంగా దీనికి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పని, వాళ్ళేమీ ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు తెచ్చేవాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా అక్రమాలు చేశారు. అయితే వీళ్ళు చేయగలిగింది ఏంటంటే వాళ్ళు ఐఏఎస్ క్యాడర్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఉన్నటువంటి పరిచయాలు, వాళ్ళ జూనియర్స్ ఎవరైతే ఇప్పుడు కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నారో వాళ్ళ హయాంలో వాళ్ళు లబ్ధి పొందారు కాబట్టి దానికి ప్రతిగా మీరు మాకు ఇది చేసి పెట్టండి. అక్కడ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి ఎవరిని కలుస్తున్నారు, ఉప ముఖ్యమంత్రి ఎవరిని కలుస్తున్నారు, లోకేష్ గారు ఎవరిని కలుస్తున్నారు, ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు మాకు తెలియజేయండి అని చెప్పి వాటిని సాక్షి అనేటువంటి ఒక రోత పేపర్లో, ఒక రోత మీడియాలో ప్రచారం చేసి ప్రభుత్వం మీద బురద చల్లేటువంటి కార్యక్రమం మనం చేయగలం. మనం ఇదే జగన్మోహన్ రెడ్డికి చేసేటువంటి బెనిఫిట్. జగన్మోహన్ రెడ్డికి మనం ఇంతకంటే ఎక్కువ చేయలేము, అవసరం ఉంది ఏమైనా చేస్తాము. ప్రస్తుతం ఈ రకంగా చేసి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేద్దామని చెప్పి ఆలోచిస్తారు. అందులో ఏం సందేహం లేదండి. రైట్ రఫీ గారు, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. రైట్.